ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏంటంటే పెద్ద వయసు వచ్చేటప్పటికి మతిమరుపు వస్తుంది అని చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే గెరగపాటి నరసింహరావు పెద్ద ఆయన ఉండే కొంది ఏం మాట్లాడుతున్నాడో వెరగని పరిస్థితి, తెలియని పరిస్థితి. నేను ఎందుకు ఈ రీతిగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆ పెద్ద ఆయన ఒకప్పుడు బాలుడని ఆ బాల దినాలు మర్చిపోయి ఈరోజు విద్యార్థులని తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు వీణ విద్యార్థి కాడా? ఒకప్పుడు వీణ బాలుడు కాదా? నేటి బాలలే రేపటి పౌరులు అన్న సంగతి మర్చిపోయాడేమో. ఈరోజు అనేక రకాలుగా మన భారతదేశంలో ఉన్న ప్రజలు అనేక రకాలుగా టెక్నాలజీ వాడుతున్నారు. ఆర్మీలో, బోర్డర్లో మరి ప్రాణాలకి తెగించి వారు మన భారతదేశానికి కాపలా కాస్తూ బోర్డర్లో అహోరాత్రులు మనము బాగుండాలి. ఆ స్థితికి చేరటానికి కారణం ఏంటి? ఇది కదా. ఆర్మీలో చేరాలన్నా, ఇతర ఉద్యోగాలు పొందాలన్నా, ఇతర జాబ్ వారసుల్లో ఉండాలన్నా ఫస్ట్ చదువు ఉంటే ఏ స్థానానికైనా చేరవచ్చు. ఈరోజు విద్యార్థిగా ఉన్న వ్యక్తులని ఎగ్గు కోడిగుడ్లు తినటానికే వస్తున్నారు అని అపహాసం చేయటం ఏంటి? పెద్ద ఆయన ఎందుకు ఈ రీతిగా అపహాసం చేస్తున్నాడు? కారణం ఏంటి అని చూస్తే వయసు అయితే ఉంటుంది కానీ జ్ఞానము కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఐఏఎస్ కానీ మరి లాయర్స్, జడ్జిస్, ఇంకా ఐపీఎస్, ఇంకా ఆఖరికి ఏదో ఒక జాబు రావాలి అంటే మొట్టమొదటిగా కావాల్సిందేంది? చదువు కాదంటారా? జ్ఞానము అనేది రావాలి అంటే విద్యార్థి ఒక గురువు దగ్గర తరబిదు కావాలి. అలాంటి విద్యార్థులని ఇలాగ మాట్లాడటము అది స్వభావము, అది ఎంత మాత్రము కరెక్ట్ అయిన పాయింట్ అయితే కాదు. గరికపాటి నరసింహరావు గారు తన యొక్క వయసు ఉంది కానీ ఆ వయసుకు తగ్గట్టు మాట్లాడితే బాగుండేదేమో, కానీ విద్యార్థులని కించపరచటము, నేటి బాలలే రేపటి పౌరులన్న సంగతి మర్చిపోవటము, ఇది చాలా ఎలా చెప్పాలి అంటే దుఃఖకరమైన మాట అని చెప్పాలి. విద్యార్థులు తినకో భయముతో వారి తల్లిదండ్రి కష్టపడితే పరీక్షల్లో పాసు కాకపోతే మా అమ్మా నాన్నకి ఏం చెయ్యాలి? వారి కన్నీళ్ళు, వారి యొక్క చెమట రక్తమ బిందువుల్లా వారు కష్టపడి వారు ఈ యొక్క బిడ్డలని చదివిస్తూ ఉంటే ఆ చదువులో కూడా ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ క్వాలిఫికేషన్ లేక, మార్కులు రాక ఈరోజు చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని, కారణం ఏంటి? హేతువేమిటి? పరీక్షల్లో పాసు అయితే వారికి ఘనమే, కానీ వారు పరీక్షలు సరిగ్గా రాసినప్పటికీ కొద్ది మంది ద్వారా ఆ పాస్ అయ్యే ఆ మార్కుల లిస్టు తగ్గించిన కారణాన్ని బట్టి ఈరోజు సమాజము
ఎటు వెళ్ళిపోతుంది? ఒక్కసారి గమనించినట్లయితే గెరగపాటి నరసింహారావు గారు ఎంతైనా ఆయన సరిదిద్దుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన ఒకప్పుడు బాలుడే. బాలుడు అన్న సంగతి మర్చిపోయాడు. ఆయన కూడా ఒకప్పుడు విద్యార్థే కాదా? ఆ విద్యార్థి అనే ఆ మాటని విడిచిపెట్టి మర్చిపోయి, నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటని మర్చిపోయి, తన నోటికి వచ్చినట్లుగా ప్రలోభాలు పలికి అనవసరమైన వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలు కావటము ఇది కరెక్ట్ అయిన నేచర్ కాదు అనిపిస్తుంది. చూడండి, పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు? బుద్ధి ఉందా లేదా? చదువుతారు, వాళ్ళు పోయినా వాళ్ళు తెచ్చుకోవాలి.